హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో రిలీజ్ అయినటువంటి ఒక ఫ్యాంటసీ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే అజయ్, వేదిక, రాహుల్ మరియు మంచు లక్ష్మి కలిసి నటించినటువంటి యాక్షన్ని. ఈ వీడియోలో సీజన్ 1 మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే నాగలోకానికి చెందిన మహాకాల నీటి లోపల ధ్యానం చేస్తూ ఉంటాడు. అదే టైంలో ఒక గుడి ప్రాంగణంలో ఒక డాన్స్ మాస్టర్ డాన్స్ క్లాసెస్ చెప్తూ ఉండగా మాయా అనే ఒక మహిళని చూసి ఇష్టపడతాడు. మాయా కూడా డాన్స్ మాస్టర్ ని టెంప్ట్ చేసి తనని హోటల్ రూమ్ కి తీసుకుని వెళ్లి ఆ డాన్స్ మాస్టర్ తో ఫిజికల్ గా కలిసిన తర్వాత మాయా కళ్ళు, మాయా చేతి గోర్లు ఒక యక్షిని లాగా భయంకరంగా మారి మాయా డాన్స్ మాస్టర్ ని దారుణంగా చంపేస్తుంది. దాంతో నీటిలో ధ్యానం చేస్తున్న మహాకాల బయటికి వచ్చి తన శిష్యుడైనటువంటి భైరవాన్ని చూసి ఆ యక్షిని మరొక వ్యక్తిని కూడా చంపేసింది. ఇప్పటికి 99 మందిని చంపేసింది. ఇంకా కేవలం ఒక వ్యక్తిని చంపితే ఈ భూలోకం నుంచి వెళ్ళిపోగలదు, ఈలోపు దాన్ని ఆపాలి అని అంటాడు. మరోపక్క మాయా అనే పేరుతో మానవ రూపంలో తిరుగుతున్న యక్షిని ఆ డాన్స్ మాస్టర్ని చంపిన తర్వాత తన దగ్గర ఉన్న భద్ర అనే కుక్క బొమ్మను చూసి శృంగారం అనేది మగవాడి బలహీనత, అదే మనకి బలం, ఇక్కడ మన పని పూర్తయింది, ఇప్పుడు మరొక ప్రాంతానికి వెళ్ళిపోదామని చెప్పి బస్ ఎక్కి కూర్చుంటుంది. మరోపక్క మహాకాల తన శిష్యుల్ని చూసి యక్షిని ఎక్కడ ఉందో కనుక్కోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. వెంటనే సౌగంధిక పూలు దొరికే కొలనకి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యండి. అయినా 100వ వాడిని పట్టుకుని చంపడం అంత సులభం కాదు. 100వ వాడిగా ఒక శుద్ధ బ్రహ్మచారిని చంపాలి. అలాంటి వాడిని వెతికి చంపే లోపు నేను మాయాని పట్టుకోవాలి అని అంటాడు. అప్పుడు ఈ సిరీస్ టైటిల్ పడుతుంది. మరోపక్క కృష్ణ ఎప్పటి నుంచో లవ్ చేసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉండడంతో కృష్ణ ఫ్యామిలీ కృష్ణకి 30 ఏళ్ల వయసు వచ్చే వరకు లవ్ చేయడానికి టైం ఇచ్చి ఆ తర్వాత మేమే పెళ్లి చేసేస్తామని చెప్పి ఉంటారు. దాంతో కృష్ణకి 30వ పుట్టినరోజు రావడంతో ఈ రోజు రాత్రి లోపు ఎవరో ఒకరిని లవ్ చెయ్యాలి, లేదంటే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాల్సి వస్తుంది అనుకుంటూ తాను మేనేజర్ గా వర్క్ చేసే హోటల్ కి వెళ్తాడు. మరోపక్క మాయా కృష్ణ ఉంటున్న సిటీకి చేరుకుని ఒక కంపెనీలో హెచ్ఆర్ గా జాయిన్ అయ్యి ఆ కంపెనీలో వర్క్ చేసే బంటి ఒక వర్జిన్ అని తెలుసుకుని బంటిని టెంప్ట్ చేసి డిన్నర్ కి పిలుస్తుంది. ఆ రోజు రాత్రే మాయా కృష్ణ వర్క్ చేస్తున్న హోటల్ కి వెళ్లడంతో మాయాని చూసిన కృష్ణ ఇష్టపడగా మాయా బంటి కలిసి ఉండడం చూసి డిసప్పాయింట్ అయ్యి ఆ తర్వాత రోజే తన ఫ్యామిలీ చూసిన జాను అనే అమ్మాయితో పెళ్లికి ఒప్పుకుంటాడు కృష్ణ. మరోపక్క మాయా బంటిని హోటల్ రూమ్ లోకి తీసుకుని వెళ్లి ఫిజికల్ గా కలవబోతూ ఉండగా బంటి తన మాటల్లో నేను వర్జిన్ కాదు, కావాలనే ఆఫీస్ లో వారితో అలా అబద్ధం చెప్పాను అనడంతో మాయా కోపం తెచ్చుకుని బంటికి తన నిజ స్వరూపాన్ని చూపించడంతో బంటి స్పృహ తప్పి పడిపోతాడు. అయితే ఎవరో గుర్తు తెలియని మహిళ ఇది మొత్తం బయట నుంచి చూస్తూ ఉంటుంది. అలా మాయా ప్లాన్ ఫ్లాప్ అవ్వడంతో మాయా ఒక చెట్టు మీద కూర్చుని బాధపడుతూ ఉంటుంది. మరో పక్క కృష్ణ పెళ్లి చేసుకోబోతూ ఉండగా జానుకి ఆల్రెడీ మరొక వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉంది అని తెలుసుకున్న కృష్ణ పెళ్లిని ఆపేసి సరిగ్గా మాయా ఉన్న చెట్టు దగ్గరకే వెళ్లి ఒక ఆత్మహత్య లెటర్ ని రాసి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడే ఉన్న మాయా ఆ లెటర్ ని చదవడం ద్వారా కృష్ణ ఒక వర్జిన్ అనే అర్థం చేసుకుని కృష్ణకి ఎదురుపడి నేను కూడా నీలాగే మోసపోయాను, నువ్వు నాకు బాగా నచ్చావంటూ కిస్ చేస్తుంది. అలా కృష్ణని ట్రాప్ చేయడం మొదలు పెడుతుంది. మరోపక్క మహాకాల తన శిష్యుల్ని చూసి యక్షునులు ఉండే లోకాన్ని అల్కాపురి అంటారు. ఆ లోకానికి రాజు కుబేరుడు. యక్షునుల గురించి ఉద్దాయ రావతంత్రం అనే గ్రంథంలో పూర్తిగా వివరించి ఉంటుంది. వారికి అతీత శక్తులు ఉంటాయి. భూమి మీద ఉన్న పురాతన సంపదని కాపాడడమే యక్షిణుల బాధ్యత. సౌగంధిక పుష్పాల సహాయంతో మనుషుల మధ్య తిరిగే యక్షిణులను కనిపెట్టవచ్చు అని చెప్పి ఒక కొలను దగ్గరికి వెళ్లి తన మంత్రశక్తి సహాయంతో అతి కష్టం మీద సౌగంధిక పుష్పాలను కనిపెట్టి వాటిని దక్కించుకుంటాడు. ఆ వెంటనే మహాకాల ఆ పుష్పాల్లోని రసాన్ని తీసి దానితో రకరకాల పెయింటింగ్స్ వేస్తూ ఉంటాడు. మహాకాల శిష్యుడు భైరవ మహాకాలాన్ని చూసి గురువు గారు అసలు మీకు యక్షిణీల మీద ఎందుకు అంత కోపం అని అడగ్గా ఆ మాటలు విన్న మహాకాల కుబేరుడు యక్షలోకానికి రాజు మాత్రమే కాదు, రావణాసురుడి రాజు కూడా. రావణాసురుడు అసురులు నాగుల సహాయంతో కుబేరుణ్ణి ఓడించి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. దాంతో రావణాసురుడు అంతమైపోయిన తర్వాత కుబేరుడు ముంగి
నయీసు వాహనంగా చేసుకుని మా నాగలోకం మీద దండెత్తి వేల మంది నాగులను నాశనం చేసి మా లోకంలోని నాగమనులను కూడా దోచుకున్నాడు. అందుకే ఈ యక్షిణీలను వాడుకుని కుబేరుడు రాజుగా ఉన్న అల్కాపూర్ ని నాశనం చేస్తాను అని చెప్పి వెంటనే తన శిష్యుల్ని చూసి ఈ పెయింటింగ్స్ అన్నిటినీ కూడా ఆ సౌగంధిక పుష్పాల నుంచి తీసిన రసంతో చేశాను. వీటిని అన్ని పబ్లిక్ ప్లేసెస్ లోను ఇంకా హోటల్స్ మరియు రెస్టారెంట్స్ అన్నిట్లో కూడా ఫ్రీగా పెట్టండి. యక్షిని ఆ పెయింటింగ్స్ కి దగ్గరగా వెళ్ళినా లేదా యక్షిని స్పర్శ తగిలిన వస్తువు ఏదైనా ఆ పెయింటింగ్ దగ్గరగా వచ్చినా ఆ పెయింటింగ్ కలర్ మారుతుంది. అందువల్ల మనం యక్షిని పట్టుకోవచ్చు అని చెప్తాడు మహాకాల. మరోపక్క అదే టైంలో మాయా కృష్ణని లవ్ చేస్తున్నట్లుగా నటిస్తూ తనని టెంప్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కృష్ణ మాత్రం పెళ్లికి ముందు ఇలా ఫిజికల్ గా కలవడం ఇష్టం లేదు అంటూ తనని అవాయిడ్ చేస్తూ ఉంటాడు. అయితే మాయా మరియు కృష్ణలు కలిసి తిరుగుతున్న విషయం కృష్ణ ఇంట్లోకి తెలిసిపోవడంతో ఇంట్లోని వాళ్ళు మాత్రం మాయాతో మాట్లాడి మాయ ఎలాంటిదో తెలుసుకోవాలి అనుకుంటూ ఉంటారు. అయితే మహాకాల పెయింటింగ్ ఒకటి కృష్ణ వర్క్ చేస్తున్న హోటల్ గోడ కూడా చేరుకుంటుంది. దాంతో మాయ కృష్ణని కలవడానికి వెళ్ళినప్పుడు ఆ హోటల్లోని పెయింటింగ్ కలర్ మారిపోతుంది. అయితే గుర్తు తెలియని మహిళ ఆ పెయింటింగ్ కలర్ మారడం చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ రోజు రాత్రి మాయా మళ్ళీ కృష్ణతో ఫిజికల్ గా కలవాలి అనుకోగా కృష్ణ మాయాను చూసి నా ఫాదర్ కి ఆడవాళ్ల పిచ్చి ఉంది, దానివల్ల నా మదర్ ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉండేది. నా మదర్ చనిపోయే ముందు నన్ను చూసి నువ్వు నీ భార్యను తప్ప మరి ఏ మహిళని కూడా తాక్కు అని చెప్పింది. అందుకే మన పెళ్ళయ్యే వరకు ఇలాంటివి వద్దు అని అనడంతో మాయా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అదే సమయంలో హోటల్లోని పెయింటింగ్ కలర్ మారింది అని తెలుసుకుని వెంటనే ఆ పెయింటింగ్ ని తీసుకుని వచ్చి ఆ పెయింటింగ్ లోని పెయింట్ ని ఒక కెమికల్ లో వేసి మంత్రాలు చదవడంతో ఒక వెలుగు విడుదలయ్యి యక్షిని ఉన్న ప్రాంతం వైపుగా వెళుతూ ఉంటుంది. దాంతో మహాకాల ఆ వెలుగునే ఫాలో అయ్యి యక్షిని దగ్గరికి చేరుకుని యక్షిని బంధించడానికి ట్రై చెయ్యగా ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ మాయాకి బదులుగా జ్వాల అనే మరొక యక్షిని ఉంటుంది. నిజానికి జ్వాల అనే మొదటి నుంచి గుర్తు తెలియని మహిళలాగా మాయానే ఫాలో అవుతూ ఉంటుంది. జ్వాలని చూసిన మహాకాల నాకు కావాల్సింది జ్వాల కాదు మాయా అంటూ జ్వాలని చూసి అంటే నువ్వే నన్ను మాయా దగ్గరికి వెళ్ళనివ్వకుండా నన్ను తప్పుదారి పట్టిస్తున్నావా, మాయా ఎక్కడ ఉందో చెప్పు అంటూ జ్వాలలోని శక్తి మొత్తాన్ని లాక్కుని నీ శక్తులు నీకు కావాలంటే మాయా ఎక్కడ ఉన్నా వెతికి నా దగ్గరికి తీసుకునిరా అని అంటాడు. స్టోరీ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. మహాకాల చిన్నతనంలో తన గురువుతో కలిసి ఒక గుడిలోకి వెళ్ళగా గురువు గారు మహాకాలాన్ని చూసి నేను ఈ గుడిలో ఉన్న మాయా అనే యక్షిని బంధించి మన నాగులకి చేసిన దానికి పగ తీర్చుకోబోతున్నాను, నువ్వు దూరం నుంచి చూస్తూ ఉండు అని అంటాడు. అయితే మాయాతో జరిగిన ఆ పోరాటంలో మహాకాల గురువు చనిపోతాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. పెళ్లికి ముందు ఫిజికల్ గా కలవడానికి కృష్ణ నో చెప్పడంతో కృష్ణని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది మాయా. అయితే కృష్ణ ఇంట్లోని వారు మాయా ఒక అనాథ అని తెలుసుకుని పెళ్లికి ఒప్పుకోకపోవడంతో సరిగ్గా అదే సమయంలో జ్వాల ఇంటికి వెళ్లి నేను మాయాకి అత్తయ్యని, మాయా అనాథి కాదు, కేవలం నా మీద కోపంతో అలా చెప్పింది అని కృష్ణ ఫ్యామిలీని పెళ్లికి ఒప్పిస్తుంది. కృష్ణ ఫాదర్ జ్వాలని ఇష్టపడుతూ జ్వాల వెంటే తిరగడం మొదలు పెడతాడు. ఆ రోజు రాత్రి మాయా జ్వాలని చూసి సరైన టైంకి వచ్చి నాకు సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని చెప్పగా ఆ మాటలు విన్న జ్వాల నేను కూడా నీలాగే శాపం వల్ల ఈ భూమి మీద ఉండిపోవాల్సి వచ్చింది, 100వ మగవాడు దొరకడం అంత సులభం కాదు, కానీ నీకు దొరికాడు, సో తొందరగా వాడితో లైంగికంగా కలిసి వాణ్ణి చంపి శాపం నుంచి విముక్తి పొందు, మన లోకానికి వెళ్ళిపో, మహాకాల ఈ ఊర్లోనే నీ కోసం తిరుగుతున్నాడు, నువ్వు తొందరగా ఆ కృష్ణాన్ని చంపాలి అంటుంది. మరోపక్క అందరికి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టిన కృష్ణ వాటలకి ఫ్రీగా పెయింటింగ్స్ పంపించిన మహాకాలాన్ని కూడా పెళ్లికి పిలవాలి అనుకుంటాడు. అదే టైంలో కృష్ణ నానమ్మ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక జ్యోతిష్యం చెప్పే మహిళ దగ్గరికి తీసుకుని వెళ్ళగా ఆ జ్యోతిష్యం చెప్పే మహిళ ఈ పెళ్లి జరిగితే ఇంట్లో ఒక శవం లేస్తుంది అని చెప్తుంది. అయితే కృష్ణ మాత్రం ఆ జ్యోతిష్యం చెప్పే మహిళ ఒక నకిలీ జ్యోతిష్యురాలు అని నిరూపించి ఫ్యామిలీ మొత్తాన్ని కూడా పెళ్లికి ఒప్పిస్తాడు. మాయా మాత్రం జ్వాలని చూసి ఎవరో కానీ ఆ జ్యోతిష్యురాల్ని చెప్పే మహిళని కంట్రోల్ చేసి ఈ పెళ్లి జరగకూడదు అని చెప్పించారు, లేదంటే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతుంది, మా పెళ్లిని ఎవరో ఆపాలనుకుంటున్నారు అని అంటుంది. ఆ వెంటనే కృష్ణ మహాకాలాకి పెళ్లి కార్డు ఇవ్వడానికి మహాకాల దగ్గరకు వెళ్లి వెడ్డింగ్ కార్డు ఇవ్వగా కార్డుని తీసుకున్న మహాకాల వెంటనే మాయమైపోవడంతో ఆశ్చర్యపోయిన కృష్ణ ఒక రూమ్ లోకి చూడగా ఆ రూమ్ లో నిజానికి మహాకాల ఒక శవం ముందు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటాడు. అంటే నిజానికి కృష్ణ దగ్గర వెడ్డింగ్ కార్డ్ ని తీసుకుంది మహాకాల ఆత్మ మాత్రమే. ఇదంతా చూసిన కృష్ణ అక్కడి నుంచి పారిపోయి
అయిపోయి తాను చూసింది మొత్తం మాయాకి చెప్పడంతో కృష్ణ చూసింది మహాకాలానే అని అర్థం చేసుకుంటుంది మాయా. అదే టైంలో మాయా స్పర్శ తగిలిన వెడ్డింగ్ కార్డు మహాకాల ఇంట్లోకి వెళ్లడంతో అక్కడ పెయింటింగ్ కలర్ మారుతుంది. అది గమనించిన మహాకాల వెంటనే పెళ్లి దగ్గరికి బయలుదేరతాడు. పెళ్లి జరగబోతూ ఉండగా కృష్ణ ఫాదర్ మాత్రం జ్వాల వెంటనే తిరుగుతూ ఉంటాడు. అదే టైంలో హాస్పిటల్లో కోమాలో నుంచి బయటకు వచ్చిన బంటి మాయాకి పెళ్లి జరగబోతుంది అని తెలుసుకుని వెంటనే కృష్ణని కలిసి కృష్ణకి నిజం చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ కృష్ణ మాత్రం బంటి మాటలు వినడు. సరిగ్గా అదే సమయంలో మహాకాల కూడా పెళ్లి దగ్గరికి వచ్చేయడంతో మాయా కృష్ణకి ఏవో మాయ మాటలు చెప్పి కృష్ణని పెళ్లి మండపం నుంచి దూరంగా తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. మహాకాల పెళ్లి దగ్గర జ్వాలని చూసి మాయ ఇక్కడ ఉందని నాకెందుకు చెప్పలేదు, ఇప్పుడు మాయ ఎక్కడా అని అడగ్గా అది విన్న జ్వాల మహాకాలకి ఒక అడ్రస్ చెప్పడంతో మహాకాల వెంటనే ఆ అడ్రస్ కి వెళ్లి ఒక ట్రాప్ లో ఇరుక్కుని ఆ ట్రాప్ నుంచి ఎలా బయటికి రావాలో అవస్థలు పడుతూ ఉంటాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. మహాకాల గురువు గారు చనిపోవడంతో మహాకాలానే మాయా మీద పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. దాంతో కొంతకాలం తర్వాత యక్షిణిని బలంతో కాదు ప్రేమతో వశపరుచుకోవాలి అని ఫిక్స్ అయ్యి మాయాకి ప్రేమగా దగ్గరవుతాడు. స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. మాయా కృష్ణని దూరంగా తీసుకుని వెళ్లి పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరికి ఫస్ట్ నైట్ జరగబోతూ ఉండడంతో మాయా కూడా స్లోగా యక్షిణిగా మారబోతూ ఉంటుంది. ఇంతలో కృష్ణ ఫ్యామిలీ వచ్చి కృష్ణ ఉన్న డోర్ ని కొట్టి కృష్ణని బయటికి పిలిచి ఆ జ్యోతిష్యం చెప్పే మహిళ చెప్తే వినలేదు, ఇప్పుడు చూడు నీ తండ్రి చనిపోయాడు అనే డెడ్ బాడీని చూపిస్తారు. అలా కృష్ణ మరియు మాయాల ఫస్ట్ నైట్ ఆగిపోగా మాయా మాత్రం కృష్ణకి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుంది. జ్వాల మాయాని చూసి నేను ఆ మహాకాలాన్ని నా ఉచ్చులో చిక్కుకునేలా చేశాను, వాడు తిరిగి వచ్చేలోపు నువ్వు కృష్ణాన్ని చంపు అని అంటుంది. కృష్ణ ఫ్యామిలీ వారు మాత్రం 11 రోజుల వరకు ఫస్ట్ నైట్ జరగకూడదు అని మాయా మరియు కృష్ణని అడ్డుకుంటూ ఉంటారు. అదే టైంలో బంటి ప్రస్తుతం ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండడంతో కృష్ణ ఫాదర్ ఇన్సూరెన్స్ విషయంలో కృష్ణ ఇంటికి రాగా మాయా బంటిని పక్కకి తీసుకుని వెళ్లి కృష్ణ ఫాదర్ ఎలా చనిపోయాడో నాకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇవ్వు అని బెదిరిస్తుంది. అదే టైంలో కృష్ణ మాయాని చూసి నేను వర్క్ చేసే హోటల్ కి వచ్చేయి, అక్కడ ఎవరో ఉండరు కాబట్టి ఒక రూమ్ లో ఎంజాయ్ చేద్దామని అంటాడు. అదే సమయంలో బంటి మాయాకి కృష్ణ ఫాదర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వగా ఆ రిపోర్ట్ లో కృష్ణ ఫాదర్ ని ఎవరో గట్టిగా కొట్టడంతో పక్కటెముకు విరిగి గుండులో గుచ్చుకుంది అని తెలుస్తుంది. దాంతో ఇంట్లో అంత బలంగా ఉన్నవారు ఎవరో అని ఆలోచించి జ్వాలానే చంపింది అని అర్థం చేసుకుంటుంది. వెంటనే జ్వాల దగ్గరికి వెళ్లి ఎందుకు కృష్ణ ఫాదర్ ని చంపావు అని అనగా అది విన్న జ్వాల ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. జ్వాల మాయాని చూసి నీ ఫస్ట్ నైట్ ఆపడానికే వాడిని చంపేశాను, ఎందుకంటే నువ్వు కూడా శాశ్వతంగా భూమి మీదే మిగిలిపోవాలి అని అంటుంది. దాంతో వారి మధ్య ఫైట్ జరుగుతుంది. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే జ్వాల ముందుగానే కృష్ణని కలిసి మాయా ఒక యక్షిని, కావాలంటే నాతో రా, నీ కళ్ళతో నువ్వే చూడు అని కృష్ణని అక్కడికి తీసుకుని వచ్చి ఉంటుంది. దాంతో మాయా మరియు జ్వాలాలు యక్షిణీల రూపంలో ఫైట్ చేసుకోవడం చూసిన కృష్ణ షాక్ అవుతాడు. మాయా జ్వాలాని ఓడించి వెళ్లిపోతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. మహాకాల మాయాని ప్రేమ పేరుతో మోసం చేస్తూ మాయాకి ఒక ఉంగరాన్ని పెట్టి ఈ ఉంగరం నీతో ఉన్నంత వరకు నాగులు నిన్నేమీ చెయ్యవు, నువ్వు ధైర్యంగా నాగలోకానికి రావచ్చు అని మాయాని నాగలోకానికి తీసుకుని వెళ్లి మాయా డాన్స్ చేస్తూ ఉండగా మాయా చేతికి ఉన్న ఉంగరాన్ని తీసేసి దాన్ని ఒక పక్కన పెట్టేసి యక్షిణి లోకానికి వెళ్లాలంటే మార్గం చెప్పు, లేదంటే ఈ నాగులు నిన్ను చంపేస్తారు, నువ్వు డాన్స్ చేస్తున్నంతసేపు నువ్వు ప్రాణాలతో ఉంటావు, డాన్స్ ఆపిన వెంటనే నాగులు నిన్ను చంపేస్తారు అని అంటాడు. అలా నాగులు వచ్చి మాయాని చుట్టుముట్టడంతో మాయా ఆపకుండా డాన్స్ చేసి తర్వాత అక్కడే పడి ఉన్న ఉంగరాన్ని పెట్టుకుని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మాయా ఒక యక్షిని అని తెలుసుకున్న కృష్ణ మాయాకి దూరంగా ఉంటూ చివరికి బంటిని కలవడంతో బంటి కృష్ణని చూసి దానికి కేవలం వర్జిన్ కావాలి, నేను వర్జిన్ కాదు అని నన్ను వదిలేసింది, నువ్వు కూడా నీ వర్జినిటీని వదిలేస్తే అది నిన్ను వదిలేస్తుంది అని అంటాడు. దాంతో వేరే దారి లేక ప్రాణం కాపాడుకోవడం కోసం కృష్ణ ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళగా ట్విస్ట్ ఏమిటి అంటే మాయా అక్కడికి కూడా వచ్చేస్తుంది. దాంతో అక్కడి నుంచి ఇంటికి రాగా సహనం కోల్పోయిన మాయా కృష్ణతో పాటు తన ఫ్యామిలీ మొత్తానికి తన నిజ
స్వరూపాన్ని చూపించి మీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, నువ్వు ఇష్టపూర్వకంగా నీకు నువ్వుగా నా దగ్గరికి రావాలి, లేదంటే నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తా అని అంటుంది. మరోపక్క మహాకాళ జ్వాల ఉచ్చులో ఉండగా భైరవ వెళ్లి తన గురువు అయినటువంటి మహాకాళాన్ని విడిపిస్తాడు. అదే టైంలో జ్వాల కూడా అక్కడికి వెళ్లి మహాకాళాన్ని కలిసి ఎన్ని గొడవలు ఉన్నా అవి కేవలం మా మధ్య మాత్రమే ఉండాలి అనే ఉద్దేశంతో నిన్ను మోసం చేస్తూ వచ్చాను, కానీ మాయా నా మీదనే ఫైట్ చేసి నన్ను ఓడించింది, ఇప్పుడు నేను నీతో చేతులు కలుపుతున్నాను అని మాయా ఉన్న అడ్రస్ చెప్పేస్తుంది. అదే టైంలో మాయా తన దగ్గర ఉండే భద్రా బొమ్మను చూసి కృష్ణ చాలా మంచివాడు, కృష్ణ ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది, కానీ నాకు వేరే దారి కనిపించడం లేదు, నా శాపం పోవాలంటే కృష్ణాని చంపాలి అంటూ బాధపడుతూ ఉంటుంది. అదే టైంలో కృష్ణ కూడా తన ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం మాయా రూమ్ లోకి వెళ్లి ఫిజికల్ గా కలవబోతూ ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన మహాకాళ మాయాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అలా తీసుకుని వెళ్లే టైంలో మాయా దగ్గర ఉండే భద్రా బొమ్మ పగిలి దాని తల విరిగిపోతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. అలా ఉంగరం సహాయంతో నాగలోకం నుంచి తప్పించుకుని యక్షిణీల లోకంలోకి వెళ్లే ప్రయత్నం చేయగా ఆకాశం నుంచి కుబేరుడు వాయిస్ వినిపించడం మొదలవుతుంది. నువ్వు ఒక యక్షినివి అనే విషయం మరిచి మానవుడితో ప్రేమలో పడి తప్పు చేశావు, అందుకే నీకు శాపం విధిస్తున్నాను, నువ్వు ఒక 100 మంది మనుషులకి లైంగికంగా దగ్గరయ్యి ప్రేమను అనుభవించి వారిని చంపేయాలి, అందులో 100వ వాడు కల్మసం లేని బ్రహ్మచారి అయ్యి ఉండాలి, అప్పటి వరకు నీకు ప్రవేశం లేదు అని చెప్పించడంతో మాయా అప్పటి నుంచి చంపుతూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. కృష్ణ మాయానే తలుచుకుని బాధపడుతూ రూమ్ లో పగిలిపోయి ఉన్న ఆ భద్రా బొమ్మ తలని బొమ్మకి అంటించడంతో ఆ భద్ర ఒక మనిషి రూపంలోకి మారి కృష్ణని చూసి తనకి మాయా స్టోరీ మొత్తం చెప్పి మాయా నిన్ను నిజంగా ప్రేమించడం మొదలుపెట్టింది, అందుకే నీ గురించే తలుచుకుంటూ బాధపడుతుంది అంటూ నిజం మొత్తం చెప్పడంతో కృష్ణ వెంటనే భద్రాన్ని చూసి మనం ఎలాగైనా మాయాని కాపాడాలి అని అంటాడు. అది విన్న భద్ర మహాకాళ మాయాని తీసుకుని వెళ్లి క్షుద్ర పూజని మొదలుపెట్టి ఉంటాడు, మనం ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి అంటాడు. మరో పక్క మహాకాళ మాయాని బంధించి మాయా రక్తంతో క్షుద్ర పూజని చేసి ఆ యక్షిణీలు లోకంలోకి వెళ్లడానికి ద్వారాన్ని తెరిచే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే టైంలో భద్ర కృష్ణాని అక్కడికి తీసుకుని వెళ్లి కృష్ణాని అక్కడే వదిలేసి కేవలం మన ఇద్దరమే మహాకాళాన్ని ఆపలేం, నువ్వు ఇక్కడే ఉండు, నేను జ్వాలాని కూడా తీసుకుని వస్తా అని చెప్పి వెళ్లిపోతాడు. కృష్ణ మహాకాళాన్ని ఆపే ప్రయత్నం చేస్తాడు కానీ ఆపలేకపోతాడు. మరో పక్క భద్ర వెళ్లి జ్వాలాని కలిసి నువ్వు మహాకాళతో చేతులు కలపడం వల్ల మన లోకమే ప్రమాదంలో పడింది, నువ్వు దొంగతనం చేసి లోకం నుంచి వెలివేయబడ్డావు, కానీ మాయా మన లోకం కోసం ప్రేమనే విడిచిపెట్టి శాపానికి గురయ్యింది, ఇప్పటికీ మన లోకం కోసమే మహాకాళతో పోరాడుతూనే ఉంది అని చెప్పడంతో చేసిన తప్పు తెలుసుకుంటుంది. అదే టైంలో మహాకాళ చేసిన క్షుద్ర పూజల ఫలితంగా ఆ యక్షిణీల లోకానికి దూరం తెరుచుకోగా మహాకాళ ఆ లోకంలోకి వెళ్ళబోతూ ఉంటాడు. అదే టైంలో జ్వాల అక్కడికి చేరుకుని శాపంతో ఉన్న తన కాలుని ఆ మహాకాళ కంటే ముందే ఆ యక్షిణీల లోకంలోకి తన కాలుని పెడుతుంది జ్వాల. దాంతో ద్వారం మూసుకుని పోయి అక్కడ పేలుడు జరిగి ఆ పేలుడులోనే జ్వాల మరియు మహాకాళ ఇద్దరు చనిపోతారు. కృష్ణ మాయాని కాపాడుకుని మాయాకి దగ్గరవుతాడు. కృష్ణ మరియు మాయాలు కిస్ చేసుకుంటూ ఉండగానే ఒక్కసారిగా మాయా కళ్ళు నుంచి యక్షిణి కళ్ళుగా మారుతాయి. అక్కడతో సీజన్ 1 పూర్తవుతుంది. సీజన్ 2 రిలీజ్ అవ్వగానే ఆ సీజన్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇస్తాను, చూసేయండి. అన్నట్లు మీరు మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ది ఆక్యుపెంట్ అనే మూవీని చూసారా? మూవీ మాత్రం చాలా కొత్తగా, ఇంతకుముందు ఎప్పుడూ చూడనంత కొత్తగా ఉంటుంది. చూసి మీరే కామెంట్ చేయండి. అలాంటి మూవీని ఎప్పుడైనా చూసారా లేదా అని మీరే కామెంట్ చేసి చెప్పండి. ఆ మూవీ లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇచ్చాను, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.